వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 211 కోట్ల రూపాయలకు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు పి నారాయణ, నాదెండ్ల మనోహర్, కాందుల దుర్గేష్, శాసనసభ్యులు పంతం నానాజీ, ప్రభుత్వ విప్ పి హరిప్రసాద్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి వర్మ, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, డిఆర్ఓజే వెంకట్రావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 2025-26 సంవత్సరం నందు వివిధ నిధుల నుండి చేపట్టబడేటటువంటి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు భవనాల శాఖ పిఠాపురం నియోజకవర్గంలో వివిధ R&D మరియు రహదారుల అభివృద్ధి చేయుట, నాబార్డు నిధులు మరియు R&D ప్లాన్ నిధులు శంకుస్థాపన. సంక్రాంతి సందర్భాల్లో పిఠాపురం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మన ఈ పిఠాపురంలో చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు, ఈరోజు కేవలం మనం సంక్రాంతి సంబరాలు మాత్రమే కాదు, రేపటి భవిష్యత్తు కోసం శిలాఫలకాల ఆవిష్కరణ మహోత్సవం, శంకుస్థాపన మహోత్సవం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ వేదికల్లో ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గారు జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి శిలాఫలకాల ఆవిష్కరణ ప్రారంభం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ పిఠాపురం పురపాలక సంఘం పరిపాలన మరియు సంఘం అభివృద్ధిలో వివిధ నిధులకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి నిధులతో చేపట్టేటటువంటి పనులకు సంబంధించి శంకుస్థాపన, ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం, క్లైమేట్ రెసిలియన్స్ కోస్టల్ ఫిషర్మెన్ విలేజ్, మరి కొత్తపల్లి మండలంలో అభివృద్ధి పథకాలకు సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన మహోత్సవం, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటూ ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారికి పెద్దలు గౌరవ ఒకటి పార్టీ పరంగా చెప్తాను, మిగతా అభివృద్ధి పరంగా పార్టీ పరంగా ఇది శ్రీపాద వల్లభుడు నేను ప్రార్థించే లలిత మన ఆశీస్సులు పొందని వారు, ఎందుకంటే వారు లేకపోతే నేను ఇక్కడికి రాను. నేను ఎప్పుడు చాలా చిన్న వయసులో 18-16 ఏళ్ళప్పుడు 17-18 వయసులో శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్ర చదివి నాకు ఎక్కడ కూడా తెలియదు, చదివాను. చాలా కాలం తెలంగాణ ఉంటారు అనుకున్నారు. తర్వాత ఆయన నాకు అర్థం చేయాలి స్వస్థలం ఆయన జన్మస్థలం. సో అలాంటిది ఇక్కడికి వచ్చింది, మనం తీసుకురాబడ్డాను. తల్లి గురుహూతిగా దేవి దీవెనలో
అందుకని ఇది నాకు స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా నాకు చాలా కీలకమైంది. సో నేను ఇది రాజకీయంగా నేను చూడట్లేదు. మన పిఠాపురం నా స్పిరిచువల్ కనెక్షన్, నా ఆధ్యాత్మిక ఒక కనెక్ట్గా చూస్తున్నాను. సో నేను మీకు ఈ అభివృద్ధి కానీ ఇవన్నీ కానీ బై ప్రోడక్ట్. పాలిటిక్స్ ఇస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ మై స్పిరిచువల్ జర్నీ. అందుకని పిఠాపురం నాకు ఆశిస్తుంది, గురువుల ఆశిస్తుంటే ఇక్కడికి వచ్చాను. అందుకని నా కోరిక దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకుంది. దానికి పూర్తిగా నేను కృషి చేస్తాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంత పనులు చేస్తున్న వ్యక్తి మీద రాలేస్తాను, పండు ఉన్న చెట్టు మీద రాలేస్తాను. ఏమీ చేయని మోడీవారి చెట్టుని ఏమడుగుతారు? గత ప్రభుత్వం మోడీవారి ప్రభుత్వం ఏమడిగిన ప్రయోజనం కేసులు పెడతారు ప్రభుత్వం. సో ఇప్పుడు ఏంటంటే పాపం ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా చూస్తూ ఉంటాం. ఆయన ఏమో చాలా డెమోక్రటిక్ వ్యక్తి. ఏదైనా చేద్దామంటే 100 ఆలోచించి సరే వద్దులే, జాగ్రత్తగా ఉందాం, కొంచెం నియంత్రణ పాటిస్తాం. ఒకసారి నాకేమనిపిస్తుంటే, ఒకసారి గట్టిగా ఉండాల్సిన అవసరం అనిపిస్తుంది. మరీ మెత్తదనం కూర్చోబెట్టి మరీ ప్రజాస్వామ్యం అంటే ఎత్తి మీద డ్యాన్స్ చేస్తాను. గత ప్రభుత్వం అలవాట్లు అయిపోయాను. కానీ ఈసారి మీరు ఆలోచించాలి, ఆ మాటల్ని మీరు విని మీరు అనలైజ్ చేయాలి. నేను మమ్మల్ని రెచ్చగొట్టడానికి లేదంటే కూర్చోబెట్టి మా గొడవ పెట్టుకోమని చెప్పడానికి మా రాలా. అసలు ఇంత పని చేస్తున్న వాళ్ళ మీద మీరు రాలేస్తారు. రేపు పొద్దున మీరు అండగా నిలబడకపోతే మళ్ళీ నియంతృత్వ కోపంలో వస్తారు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఆ భయాలు లేవు. ఇంకా నా జోలికి వస్తే అధికారం ఉన్నా లేకపోతే ఒకటే పోయాడు. నాకు ఆ భయాలు లేవు. నేను అన్ని తెగించే కూర్చున్నాను. సో నాకు ఆ భయాలు లేవు. సో నాకు ఏముందంటే, పిఠాపురం దేశానికి మోడల్ అని ఎందుకు అనుకున్నానంటే, ఇది రోడ్డు లేని గ్రామం ఉండకూడదు, ఈ గుంతలు ముంపుడు ఒకటి ఏం చేయాలి, దీని మీద ఆలోచన చేస్తాను. నా లక్ష్యం అది. పిఠాపురం ప్రజలంతా మీరు దీవినిచ్చారు, ఆ దేశానికి కూడా బలమైంది మనకు కల్పించారు. అలాగే పిఠాపురం ప్రజలంతా మీరు పాడి పంటలతో, పిల్ల పాపలతో, సుఖశాంతితో ఉండాలని మనస్ఫూర్తిగా మొదలు కోరుకుంటున్నాను. సో నేను ప్రత్యేకించి పార్టీ పరంగా పార్టీ మార్చి పెట్టాలి చాలా ఉంటే దాంతో ఒకటే నిర్ణయించుకున్నాం. మార్చి 14 సభ ఎప్పుడు కేంద్ర స్థానం పిఠాపురం. మంగళగిరి పార్టీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ అయితే, జనసేన ఐడియాలజికల్ హెడ్ క్వార్టర్స్ పీఠిక. ఆ కోరిక ఏముందంటే, యువత భవిష్యత్తు మీరే నిర్మాణం. ఒక దేశపు సంపద అనేక మార్లు చెప్పినట్టు, ఒక దేశపు సంపద నదులు, అరణ్యాలు, ఖనిజాలు కాదు, యువత. స్వామి వివేకానంద చెప్పినట్టుగా బలమైన మనసులోనే బలమైన శరీరంలోనే బలమైన మనసు ఉంది. అందుకు శారీరక దృఢత్వం చాలా అవసరం. మీరు చూసారు గల్వాన్ చైనాను ఇండియా బార్డర్ ఫిజికల్ గా తుపాకులు కొట్టుకోకూడదు కాబట్టి చేతులతో కొట్టుకోవాలి. అంటే శారీరక బలం చాలా అవసరం, దృఢత్వం. అంటే మనం ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా బలంగా ఉంటామో, ఇక్కడికి వచ్చి వేరు చేసే వ్యక్తుల్ని మనం దూరంగా పెట్టగలం. మన చూపు చూస్తే వెళ్ళిపోతారు. అందుకని నా వ్యక్తిగతంగా నా యుద్ధ కళల మీద అమితం ఇష్టం. నేను అప్పుడే నేర్చుకుని చనిపోయాను. నేను పిఠాపురాన్ని ఇండియాలోనే అత్యున్నత ఉన్నతమైన మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, యుద్ధ కళల పెట్టాలి నేను. అది ఇప్పుడు ప్రారంభించేదానికి మా మొత్తం ప్లానింగ్ అంతా. ఎందుకంటే మీకు ఇంటిగ్రేటెడ్ మార్షల్ ఆర్ట్స్ ఉండాలి, దాంతో పాటు ఫైన్ ఆర్ట్స్. ఇందాక మనకి గరగ కళాకారులు కానీ ఇది అందరి నుంచి పోతున్న కళలు జరిగింది. ఇలాంటి కళలు కూడా ఫైన్ ఆర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ రెండు చేసే ఒక అకాడమీని పిఠాపురంలో నేను స్వయంగా కంప్లీట్లీ ఇది నా ట్రస్ట్ ద్వారా చేద్దాం. 2 నిర్ణయాలు మీకు
చెప్పి ప్రతి సంవత్సరం మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మరోమారు నా అన్నదమ్ములకి, నా కుటుంబానికి, మా ఆడపడుచులకి, మా జన సైనికులకి, మా జనసేన నాయకులకి, నేను చెప్పిన రాష్ట్ర ప్రముఖులకి, జిల్లా ఉన్నతాధికారులకి